స్నేహమే పోరాటమే. అందిన మేరకు స్నేహం ద్వారా తీసుకుంటాం, అందకపోతే పోరాటం ద్వారా. మన లక్ష్యమే పోరాటం. మన జెండానే ఎర్ర జెండా. మున్సిపల్ వర్కర్లు కూడా ధైర్యంగా ఉండండి. మీ హక్కులు సాధించే వరకు వెన్ను తిరగద్దు, మడవ తెప్పొద్దు, నడక ముందుకే సాగాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను ముందే చెప్పారు కదా, నరసింహ గారు మన డిహెచ్పిఎస్ ఇన్ఛార్జి గారు, జాతీయ నాయకులు వారు 3 నిమిషాలు మాట్లాడాలి. పోలీసు అధికారులు సహకరించాలని 5 నిమిషాలలో ముగిస్తాం. మళ్ళొకసారి మీరందరూ దళిత సంఘాల ఐక్యత, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. అఖిల భారత దళిత హక్కుల మొమెంటో జాతీయ 2వ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు, భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కోనమనేని సాంబశివరావు గారు, ఏఐడిఆర్ఎం జాతీయ అధ్యక్షులు రామ్మూర్తి గారు, నిర్మల్ గారు, భారతదేశంలో దళితుల ఒక సంక్లిష్టమైనటువంటి, ప్రధానంగా ఈ దేశంలో గత 11 సంవత్సరాలుగా రాజ్యం ఏలుతున్నటువంటి సైద్ధాంతిక గుణాలు కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగాల బీజేపీ ఈ దేశంలో దళితులకు ఉన్నటువంటి హక్కులను తొలగించడానికి అవకాశం ఉంటే రాజ్యాంగాన్ని పునర్రచించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ దేశంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినటువంటి కాలంలో ప్రైవేట్ రంగం లేకుండా ఆనాడు ప్రభుత్వ రంగంలో మాత్రమే రిజర్వేషన్లు ఉండేవి. కానీ కాలక్రమంలో 1990వ దశకం నుంచి ఈ దేశంలో ఆర్థిక సంస్థల పేరుపైన ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేటీకరించడం మూలాన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి సంస్థలు అన్ని కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళడం మూలాన రిజర్వేషన్లు అనేటివి నానాటికి తరిగిపోతున్నాయి. వీటిని పెంచడానికి సెక్టార్లో రిజర్వేషన్లు అమలు చేయాలి.